బీజముడు టాన్ 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 టాన్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఏఆర్కేఆర్ హియర్. సో ఈరోజు మన టాపిక్ దీపక్ నన్ను ఇది ఒక 2 వీక్స్ బ్యాక్ క్వశ్చన్ చేశాడు. బ్రో నేను ఇట్లా సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను, సివిల్ ఇంజనీరింగ్లో ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్లో మాస్టర్స్ చేయాలనుకుంటున్నాను. సో దాని మీద ఎట్లా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఎట్లా స్కాలర్షిప్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి క్వశ్చన్ చేశాడు. సో ఈ వీడియోలో నేను యూనివర్సిటీస్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు అసలు ఏమేమి డౌట్స్ ఉన్నాయో నాకు ఒక ఐడియా వస్తుంది. సో అప్పుడు ఏంటంటే నేను ఆ కామెంట్స్ని పిక్ చేసి మీకు ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు ఒక వీడియో అనేది ప్లాన్ చేయొచ్చు. మీరు కామెంట్ చేయకపోతే ఏంటంటే మీకు అన్నీ తెలిసేమో అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. ఓకేనా, ఏమనుకోవద్దు, కామెంట్ చేయండి. అట్లానే మన ఛానల్ని కూడా మీరు ప్రమోట్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఎవరైతే ఈ మాస్టర్స్ ప్రాసెస్కి ఇంట్రెస్ట్ ఉన్నారో సో వాళ్ళకి మన ఛానల్ అనేది ప్రమోట్ చేయండి. ఓకేనా, ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో కంప్లీట్గా చూడండి, కంపల్సరీగా మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఓకేనా, సో మనం ఇప్పుడు ల్యాప్టాప్ స్క్రీన్ మీదకి వచ్చాం కదా. సో ఇక్కడ నేను ఫస్ట్ ఇన్కోగ్నైట్ ట్యాబ్ ఓపెన్ చేశాను. దీంట్లో మీరు సింపుల్గా www.dat.de అని టైప్ చేయండి. ఓకేనా, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మనం మొత్తం యాక్సెప్ట్ చేశాను. నెక్స్ట్ మీరు ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాక ఇట్లా మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మనకి సో ఇక్కడ చూడండి స్టడీ అండ్ రీసెర్చ్ ఇన్ జర్మనీ ఉంది కదా. సో మనం కోర్సెస్ ఆఫ్ స్టడీ ఇన్ జర్మనీ. సో మనం ఇప్పుడు మనకి బ్యాచిలర్స్కి రిలేటెడ్గా ఉండే కోర్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం కదా. సో అందుకని నేను ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇట్లా ఓపెన్ అయ్యాక సో మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఇన్ జర్మనీ. సో మోస్ట్లీ మనం ఎక్కువ ఇంగ్లీష్ టీచింగ్ అప్లై చేస్తాం కాబట్టి సో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ అప్లై చేయండి. సో ఇక్కడ మీకు ఫ్రెష్గా ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, డ్యూ టు ద కరెంట్ సిచ్యువేషన్ దేర్ మే బీ చేంజెస్ ఇన్ ద ఇండివిజువల్ కోర్స్ ఆఫర్స్, ప్లీజ్ విజిట్ ద వెబ్సైట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఫర్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ కోసం మనం యూనివర్సిటీ యొక్క వెబ్సైట్స్కి విజిట్ చేయాలి. సో ఇది ఓకే. సో ఇక్కడ ఇలా ఈ పేజ్కి వచ్చాక మనకి ఇప్పుడు ఎన్ని ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు, అరౌండ్ మనకి 2048 ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి. సో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ అని 2021కి. సో ఇక్కడ మనం ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోర్స్ టైప్. సో ఫస్ట్ మనం మాస్టర్స్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మాస్టర్స్. సో మొత్తం ఎంత అయిన ఫిల్టర్ 1276 ప్రోగ్రామ్స్ అవైలబుల్. అండ్ నెక్స్ట్ కోర్స్ లాంగ్వేజ్. సో మీకు జర్మన్లో చేయాలంటే 23 అవైలబిలిటీలో ఉన్నాయి. సో మోస్ట్లీ ఇంగ్లీష్ కాబట్టి జర్మన్ అండ్ ఇంగ్లీష్ 110 ఉన్నాయి. సో మోస్ట్లీ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేశాను. అండ్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఇక్కడ మనం సో ఇంజనీరింగ్ సో సెలెక్ట్ చేస్తే మనకి ఇప్పుడు 321 ప్రోగ్రామ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు దీపక్ అడిగినట్టు, దీపక్ ఏమని అడిగాడు, బ్రో నేను బ్యాచిలర్స్ సివిల్ ఇంజనీరింగ్లో చేస్తున్నాను, సో నేను మాస్టర్స్ అనేది సివిల్ ఇంజనీరింగ్లో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్లో అప్లై చేయాలనుకుంటున్నాను అన్నాడు. సో నాకు సివిల్ ఇంజనీరింగ్ గురించి ఐడియా లేదు కాబట్టి నేను సింపుల్గా ఏం చేస్తున్నానంటే సివిల్ ఇంజనీరింగ్ అని కొడుతున్నాను. సో ఇక్కడ నేను సివిల్ ఇంజనీరింగ్ అని కొట్టి సెట్ చేస్తే మనకి ఆల్మోస్ట్ 280 రిజల్ట్స్ అనేవి చూపించింది. ఇది యాక్చువల్గా ఎగ్జాక్ట్గా చాలా చూపిస్తుంది, మిక్స్డ్గా ఉంటుంది ఇది, బట్ మీకు ఎగ్జాక్ట్గా కోర్సెస్ కావాలి కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను సబ్జెక్ట్. సో ఇప్పుడు ఏమన్నాడు దీపక్, మనకి ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్లో కావాలి అని అడిగాడు కదా మనల్ని. సో ఇక్కడ నేను దీపక్కి అడిగాడు కాబట్టి దీపక్కి ఫేవర్గా ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేశాను. ఓకేనా, అండ్ సివిల్ ఇంజనీరింగ్ కూడా సెలెక్ట్ చేశాను. ఇది సివిల్ ఇంజనీరింగ్ యొక్క మనకి అవైలబిలిటీలో ఉన్న కోర్సెస్ 46 చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు
స్పెసిఫిక్గా మీరు ఈ సిటీలోనే చదవాలి అని ఏమన్నా ఉందా? సో ఇప్పుడు మనకి అవైలబిలిటీ ఆకన్, బెర్లిన్ ఇక్కడ ఉంది. లేదు నేను బెర్లిన్లోనే చదవాలనుకుంటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే లైట్ దీన్ని వదిలేసేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే బిగినింగ్. సో మనకి జనరల్గా సమ్మర్, వింటర్ సెమిస్టర్స్ ఉంటాయి కదా. సో సపోజ్ మీరు సమ్మర్ సెమిస్టర్ కోర్సెస్ కావాలంటే సమ్మర్ సెమిస్టర్ సెలెక్ట్ చేయండి ఇక్కడ. లేదు వింటర్ సెమిస్టర్ ఓకే, వింటర్ సెమిస్టర్ జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు వింటర్ సెమిస్టర్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ వింటర్ సెమిస్టర్ సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేశాక మనకి అవైలబిలిటీ ఉన్న కోర్సెస్ అన్నీ ఇప్పుడు 46 చూపిస్తున్నాయి. సో రఫ్గా మనం ఏదో ఒక యూనివర్సిటీ ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఎట్లా షార్ట్ లిస్ట్ చేసుకోవాలి ఇక్కడ దాకా అర్థమైంది కదా. సో ఇప్పుడు మీరు సివిల్ సిస్టమ్ ఇంజనీరింగ్ అసలు ఏంటి కోర్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు, లోపలికి వెళ్తే ఇట్లా ఇది ఏ యూనివర్సిటీ, టెక్నికల్ యూనివర్సిటీ బెర్లిన్. సో ఒక పేపర్ తీసుకొని ఫస్ట్ ఓకే సివిల్ సిస్టమ్ ఇంజనీరింగ్ అని రాసేసి దాంట్లో యూనివర్సిటీ నేమ్ రాయండి. ఫస్ట్ రాశాక ఫస్ట్ ఓవర్వ్యూ ఏముంది ఇక్కడ, మాస్టర్ ఆఫ్ సైన్స్ ఓకే, టీచింగ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పర్ఫెక్ట్, అండ్ ప్రోగ్రామ్ డ్యూరేషన్ 4 సెమిస్టర్ రాయండి ఇక్కడ. సో టీచింగ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ ప్రోగ్రామ్ డ్యూరేషన్ 4 సెమిస్టర్. ఎందుకంటే ప్రతి యూనివర్సిటీకి మీరు ఒక బుక్ మెయింటైన్ చేయండి. ఒక 10 యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి కదా మీకు నచ్చినవి. సో ఒక బుక్లో ఏంటంటే ఒక పేజ్లో ఇట్లా మొత్తం మర్చిపోకుండా ఇట్లా మనకి ఎన్ని సెమిస్టర్స్ ఆఫర్ చేస్తున్నారు, అప్లికేషన్ డెడ్ లైన్, దీనికి అప్లికేషన్ డెడ్ లైన్ May 15 డెడ్ లైన్ రాసుకోండి బుక్ మీద. ట్యూషన్ ఫీ నన్ 0. సో అండ్ నెక్స్ట్ దాని డిస్క్రిప్షన్ ఏంటి అసలు కోర్స్ గురించి ఉంటుంది, ఇదంతా ఒకసారి చదవండి. అండ్ నెక్స్ట్ మనకి కోర్స్ డీటెయిల్స్. సో కోర్స్ డీటెయిల్స్లోకి వెళ్తే మీకు మొత్తం ఇదంతా ఉంటుంది. ఇదంతా చదివిన తర్వాత ఇక్కడ మాడ్యూల్ ఉంది మనకి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మాడ్యూల్ని ఇప్పుడు నేను న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నాను. సో మాడ్యూల్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి సెమిస్టర్ 1లో మీకు ప్రోడక్ట్ మోడలింగ్, ప్రాసెస్ మోడలింగ్, ఎవరైతే మీరు సివిల్ ఇంజనీరింగ్ బ్యాచెస్లో చదివారు కదా మీకు దీనికి రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయా చూసుకోండి. సో మీకు ఇవి సబ్జెక్ట్స్ ఇంట్రెస్టా కాదా అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. సో లైఫ్ సైకిల్ సిస్టమ్ అనాలిసిస్ ఇట్లా ఇక్కడ మేబీ వాళ్ళు జర్మన్ లాంగ్వేజ్ సంథింగ్ ఏదో ఒకటి మీకు టీచ్ చేస్తారు. అండ్ సెమిస్టర్ 2లో ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ సెమిస్టర్ 3లో మీకు మేబీ వాళ్ళు ఒక 7 or 8 సబ్జెక్ట్స్ ఇచ్చి మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోమంటారు ఇక్కడ సెమిస్టర్ 3లో. సో అక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. 4th సెమిస్టర్ మాస్టర్ థీసిస్, కంపల్సరీ మాస్టర్ థీసిస్ అనేది మీరు చేయాలి. సో ఇది దీని మాడ్యూల్. ఈ మొత్తం ఆ బుక్లో ఓకే సో యూనివర్సిటీ, టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్ అనేది మనకి ఈ కోర్సెస్ ఏంటి ఈ మాడ్యూల్ అనేది ఆఫర్ చేస్తుంది అని చెప్పేసి ఇవన్నీ మీరు రాసుకుంటే చాలా క్లారిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏంటి, సో మనకి ఎంత IELTS స్కోర్ కావాలి దీనికి. సో దీనికి రిక్వైర్మెంట్స్లోకి వెళ్తే మనం ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ అకాడమిక్ అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ మీకు 12 క్రెడిట్స్ అనేవి కన్స్ట్రక్టివ్ మెకానిక్స్ లాంటి మీ బ్యాచిలర్స్లో ఉండాలి ఇవి. అండ్ డిజైన్ ప్రాజెక్ట్ చేసినప్పుడు 6 క్రెడిట్స్ ఉంటాయి కదా, సో అవి. అండ్ కంప్యూటేషనల్ డిజైన్ ఆర్ కంప్యూటర్ సైన్స్, నాకు తెలిసి కంపల్సరీగా మీకు ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి బ్యాచిలర్స్లో, దాంట్లో మీకు క్రెడిట్స్ అనేవి ఇట్లా 6 ఉండాలి. అండ్ సర్టిఫికేట్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎట్ లెవెల్ C1. సో C1 కాబట్టి సో మీకు చూపిస్తాను IELTSలో C1 అంటే. సో మీకు ఎక్కడ ఓకే సో ఇక్కడ ఓపెన్ చేశా కదా, సో ఇక్కడ చూడండి మీకు మీ లెవెల్ C1 అడిగాడు కాబట్టి ఆల్మోస్ట్ మీకు IELTS స్కోర్ 7 నుంచి 8 మధ్యలో ఉండాలి మినిమం. సో వాళ్ళు మనకి B1 B2 అడిగినట్లయితే మినిమం 6 or 6.5. సో వాళ్ళు మనకు C1 రిక్వైర్మెంట్ కాబట్టి నేను 7 to 8. సో మీరు యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ రావాలంటే IELTS స్కోరు మినిమం 7 అనేది ఉండాలి. ఓకేనా, ఇవి రిక్వైర్మెంట్స్. సో అప్లికేషన్ డెడ్ లైన్ ఎప్పుడు May 15th. ఓకేనా, ఇది May 15th మనకి అప్లికేషన్ డెడ్ లైన్. సో ఇది బేసిక్ డీటెయిల్స్. మీరు ప్రతి యూనివర్సిటీకి ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఇది అప్లై చేద్దాం అనుకున్నప్పుడు ఇది రాసి పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ మీకు ఇంకా డీటెయిల్గా కావాలి కోర్స్ గురించి అంటే ఇక్కడ కోర్స్ వెబ్సైట్ ఉంది కదా మనకి రైట్ సైడ్లో, దీన్ని క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా పేజ్లోకి వెళ్ళిపోతాం. సో ఈ పేజ్లో మీకు సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ అనేది యూనివర్సిటీ ఏదేంటి ఈ యూనివర్సిటీ గురించి, ఆ కోర్స్ గురించి మనకి, సో అప్లికేషన్ అండ్ అడ్మిషన్స్, మాడ్యూల్స్, సో వీటన్నిటి గురించి మనకి డీటెయిల్స్ ఉంటాయి, ఎక్స్ట్రా డీటెయిల్స్. ఓకేనా, సపోజ్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ యూనివర్సిటీ వద్దు మనకి, ఇంకో యూనివర్సిటీకి వెళ్ళాలి. ఇట్లా సపోజ్ ఇప్పుడు ఇంకో యూనివర్సిటీకి వెళ్ళండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళది సెలెక్ట్ చేద్దాం.
మెకానికల్ ఇంజనీర్ బ్యాచిలర్స్. సో ఇప్పుడు నేను మాస్టర్స్ చేయాలి.